ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి చెప్తానండి. అదేంటంటే నాకు కూడా అది చాలా సడెన్ సర్ప్రైజ్ మాట. సో, యెస్టర్‌డే అంటే సండే మేము మారేడుమిల్లి వెళ్ళాము. ఆన్ ద వే నేను ఆ ప్లాంట్‌ని చూసాను. కానీ ఆపమని అడిగితే ఆపలేదు. అప్పటికే చాలా లేట్ అయింది. మనం స్టార్ట్ అయ్యి, సో, రిటర్న్‌లో ఉన్నప్పుడు చూద్దాం అని అన్నారు. సో, రిటర్న్‌లో వచ్చినప్పుడు అడిగాను. అప్పుడైతే ఇంకా చాలా క్రౌడ్. లైటింగ్ గూడా అక్కడ తగ్గిపోయిందండి. అంటే 4:30 టైంకే చాలా వరకు లైటింగ్ ఫెయిల్ అయిపోద్దక్కడ. ఏజెన్సీ కదండీ అందుకని. సో, అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్‌ని నేను దొంగతనం లేదు బాలేదు. తస్కరించానమాట. సో, దీన్ని ఇలా నైట్ వాటర్‌లో ఉంచి ఇప్పుడు ప్లాంటింగ్ చేశాను దీన్ని. ఫ్లవర్స్ ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే ఇదిగో చూడండి. నాకు వీడియో తీయడానికి లేదంటే అక్కడ కొంచెం ఎక్కువగా స్టే చేయడానికి అసలు వీలవ్వలేదు. సో, అందుకనేంటంటే ఆగలేదు. ఇది ఒకటి ఇంటి ముందుంది ప్లాంట్. సో, అక్కడ ఈ ఇంటికి కొంచెం చాలా వెరీ నియర్‌లో పూజ ఏదో జరుగుతుంది. సో, అక్కడ చాలామందున్నారు. ఆ టైంలో ఈ ప్లాంట్‌ని, ఫ్లవర్స్‌ని ఏమన్నా చేస్తే, ఏదైనా అంటే మళ్ళీ షేమ్ అవ్వాలని చెప్పి ఏం చేయాలా అని చూస్తున్నాను. అలా చూస్తుంటే ప్లాంట్‌కి కింద చిన్నదుందండి. అయితే అది కొమ్మనుకున్నాను. కానీ నేను కిందకుండి తీస్తే అది చిన్న ప్లాంట్. దానికి రూట్స్ ఉన్నాయన్నమాట. వెంటనే తీసేసాను. ప్లాంట్ నేమ్ తెలీదు. మా ఇంట్లో అయితే మా వాళ్ళందరూ పిచ్చి మొక్కలన్నీ ఏరుకుంటుందన్నారు. కానీ చాలా బావుందండి ఫ్లవర్ చూడండి. కింద నుంచి పైకలా. సో, వెంటనే ఏంటంటే ఇది చూద్దాం ఏది పడితే ఆ ప్లాంట్ తీసేస్తున్నావు. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ అంత కరెక్ట్ కాదు. ఏదన్నా అవుతదేమో అన్నట్టు. అలా అంటే అప్పుడు నేను గూగుల్‌లో చూసానన్నమాట దాన్ని. చూస్తే పగోడా ఫ్లవర్స్ అంటారట వీటిని. అయితే ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అని ఈ గూగుల్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ తర్వాత యాంటీ ఆహ్, ఏంటంటారు దాన్ని పైరెటిక్ క్వాలిటీస్ ఉన్నాయట దీంట్లో. అయితే నాకు అనిపించిందేంటంటే ఇంకొకటి వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని ఉంది. సో, మేబీ అందుకే దీన్నలా పెంచుతున్నారేమో వాళ్ళు అనుకున్నాను. ఎందుకంటే ఆళ్ళు మెడిసినల్ ప్లాంట్సే కదా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో, నాకలా అనిపించింది. అయితే ఇది కేరళలో ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తారంటండి ప్లాంట్‌ని. మేబీ అక్కడ ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌తో మెడిసిన్ చేస్తారు కదా! అలా. ఇవి బర్న్స్‌కి తర్వాత వూండ్స్‌కి వీటి రూట్సు, ఫ్లవర్స్ నెక్స్ట్ లీవ్స్ అన్నీ యూజ్ అవుతాయంట. ఇది నేను గూగుల్‌లో చూసిన ఇన్ఫర్మేషను. సో, ఆ ప్లాంట్ బ్రతికితే చూడాలి. అందుకనే దాన్ని కొంచెం చిన్న పాట్‌లో వేసాను. అది ఎదిగిన తర్వాత అప్పుడు డైరెక్ట్‌గా నేల మీద పెడతాను దాన్ని. అక్కడ కొంచెం ముందుకెళ్ళిన మేము స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు ఏమైందంటే, అక్కడ లంచ్ చేయడానికి ఆగినప్పుడు అక్కడ ప్లాంట్స్ అన్నీ సీడ్స్ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ అమ్ముతున్నారన్నమాట మారేడుమిల్లి మార్కెట్‌లో. అక్కడ ఈ చామంతి మొక్కలు కూడా ఉన్నాయండి. 50 రూపీస్‌కి 8 ప్లాంట్స్ వచ్చాయి నాకు. కలర్స్ ఏంటని అడిగితే ఏవో చెప్పారాయన. బ్లూ కలర్ అన్నాడు ఒక ప్లాంట్ చూపించి. బ్లూవా అన్నాను నేను. పక్కావిడ అంటున్నారు వైలెట్ కలర్‌లో వస్తాయి కదండీ! అవే అనుకుంటా అన్నారు. చూడండి ఎన్ని ప్లాంట్స్ 8. ఇవి నాటు మొక్కలివి హైబ్రిడ్ కాదు. అందుకే ఆకులు చాలా పల్చగా ఉన్నాయి ఇవి. సో, వీటిని కూడా తీసుకున్నానన్నమాట. తీసుకొని నైట్ వాటర్‌లో ఉంచాను. ఇప్పుడు మార్నింగే దీన్ని ప్లాంటింగ్ చేశానన్నమాట ప్లాంట్స్‌ని. తర్వాత ఆ పగోడా ప్లాంట్‌ని కృష్ణ కిరీటం అని కూడా అంటారంటండి. లోకల్ నేమ్ అంటది. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ఆ ప్లాంట్‌ని చూడడం. ఇంతకుముందు కూడా నేను మన యూట్యూబ్ వీడియోస్‌లో గాని అలా కూడా నేనెప్పుడు చూడలేదు ఆ ప్లాంట్‌ని. ఇదే ఫస్ట్. సో, ఈ చామంతి మొక్కలను కూడా ఇలా నేను ప్లాంటింగ్ చేశాను. ఆ తర్వాత ఈ మొక్కయితే విరిగిపోయిందండి. అందుకని దీన్ని ఏం చేశానంటే అక్కడ కట్ చేసి ఇదే గ్రో బ్యాగ్‌లో పెట్టాను. రిమైనింగ్‌వి వేరే టబ్‌లో పెట్టానన్నమాట. చూడాలి ఇవి ఏ ఫ్లవర్స్ వస్తాయో. నాటు పువ్వులు కాబట్టి కొంచెం టైం పడతది వీటికి మొగ్గలన్నీ రావడానికి. సో, ఇంకొన్ని ప్లాంట్స్ తీసుకెళ్ళి వేరే టబ్‌లో పెట్టాను. అయితే అంతకుముందు నేను స్టెమ్ కటింగ్స్‌తో చేసిన మొక్కల్లో ఒక చామంతి మొక్క ఎందుకో తెలీదండి. చాలా
అంటే దానికదే అలా ఎండిపోయిందన్నమాట. అలా డ్రై అయిపోతే ఒకసారి యూట్యూబ్‌లో 'అను బాల్కనీ గార్డెన్' అని ఆవిడొక టిప్ చెప్పారు. అది రీసెంట్‌గానే చూసాను నేనది. ఆ ప్లాంట్‌ని తీసి వాటర్‌లో వేస్తే మళ్ళీ నార్మల్ అవుతదని. అయితే నేను గూడా అలా చేశాను. ఈ పాట్‌లో ఉన్న ప్లాంట్ మాట అది. వేస్తే చూడండి నిజంగానే అది బానే వచ్చింది. ఎండిపోయిన మొక్కే మళ్ళీ ఇలా ఫ్రెష్‌గా అయింది. సో, మళ్ళీ దీన్ని ప్లాంటేషన్ చేశానన్నమాట. ఒక్కొక్కసారి మనకు తెలియనివి చాలా చిన్న చిన్న విషయాలు ఇలా వీడియోస్ చూసినప్పుడు మనం నోటీస్ చేస్తే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయని అనిపించిందన్నమాట నాకు. ఆ ప్లాంట్ కట్ అయింది కదండీ! దాన్ని చిన్న చిన్న కట్స్ కింద చేసి వాటిని గూడా ఏం చేశానంటే శాండ్‌లో పెట్టానన్నమాట. వీటితో పాటు ఒక చిన్న వెదురుని తీసానండి అది. బ్రతుకుతదో లేదో తెలీదు. అక్కడ నోట్స్ ఉన్నాయి అందుకని దాన్ని గూడా పాతానన్నమాట. చూడాలి వస్తదో రాదో. సో, అలా ఏంటంటే ఆ ట్రిప్‌లో ఆ ప్లాంట్‌ని చూసానన్నమాట. ఇంకా చాలా ఉంటాయనుకోండి ఆపరు. ఆహ్, భయపడతారంటే ఆ ప్లాంట్స్ అంత కరెక్ట్ కాదు. ఏ ప్లాంట్‌కి ఏ ఎలర్జిటిక్ క్వాలిటీస్ ఉన్నాయో అన్నట్టు. ఇవి చూడండి ఇంకా డిసెంబర్ మంత్ రాలేదు. అంటే సీజన్ కంటే ముందే పూసేస్తున్నాయి. ఈ డిసెంబరాలు. అలానే మందారాలు ఇవన్నీ చాలా బా పూస్తున్నాయండి ప్లాంట్స్. ఈ ఫ్లవర్ అయితే మాత్రం ఎవరో గీతలు గీసినట్టే ఉంది. చాలా పెద్ద పువ్వులు పూస్తున్నాయి ఇవి. సో, అలా అయిందన్నమాటండి. ఈరోజు పూసిన పువ్వులివి. ఈ మొక్కల్ని నాటిన తర్వాత పువ్వులు బాగున్నాయి గదా! అని జస్ట్ అలా వీటిని గూడా వీడియో తీశానన్నమాట. సో, ఫైనల్‌గా అక్కడి నుంచి కూడా నేను చామంతి మొక్కలు తీసుకొచ్చేసాను. ఇవి ఇంతకు ముందు నాటిన చామంతులండి అన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫ్లవర్స్.